తెలుగు వారికి తాజా సమాచారం అందించడానికి తొలి అడుగు వేస్తున్న న్యూస్ వన్ తెలుగు ఛానల్ కు స్వాగతం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బీసీ నాయకుల విలేకరుల సమావేశం. బాపట్ల జిల్లా చీరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బీసీ నాయకులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు గవిని శ్రీనివాసరావు యాదవ్ మాట్లాడుతూ, నిన్న మా పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తున్న కూటమి ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ ఇచ్చిన పిలుపు మేరకు బాపట్ల జిల్లాలో నిరసన ప్రదర్శనలు నిర్వహించాము. ఈ నేపథ్యంలో బాపట్ల ఎమ్మెల్యే నరేంద్రవర్మ మాట్లాడుతూ, బీసీలలో ఒక సామాజిక వర్గమైన నాయి బ్రాహ్మణులను కించపరుస్తూ వ్యాఖ్యానించారు. పని లేని మంగలివాడు ఏదో బొచ్చుగొరిగాడని మాట్లాడారు. ఆయన చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. అంతేకాదు, ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటూ ఆ వర్గానికి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వేటపాలెం వైసీపీ అధ్యక్షులు సాధు రాఘవరావు, చీరాల మండల వైసీపీ మహిళా అధ్యక్షురాలు శీలం వెంకటేశ్వరమ్మ, యారాసు వెంకటేశ్వరరావు, మొగిలి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. చీరాల మండల వైఎస్ఆర్ పార్టీ మండల అధ్యక్షురాలిని, చేనేత నాయకురాలిని. నిన్న మెడికల్ కాలేజీల గురించి కార్యక్రమం జరుపుకుంటుంటే దీని మీద బాపట్ల ఎమ్మెల్యే వేరుశెనగ నరేంద్రవర్మ గారు బీసీ హేళనగా ఆయన మేము చేసిన పనులు కూడా మా పార్టీ తెచ్చిన ఇంజనీరింగ్ కాలేజీల గురించి మెడికల్ కాలేజీల గురించి మేము చెప్పుకోకూడదు, మరి మేము చేసిన పనులు మేము చెప్పుకోకూడదు. మరి కోన రఘుపతి కుటుంబం బాపట్ల అభివృద్ధి చెందడానికి ఎన్ని పనులు చేశారో, ఎంత కష్టపడ్డారో, మరి వారి కుటుంబమే ఇంజనీరింగ్ కాలేజీని మెడికల్ కాలేజీని కూడా మరి దానికి సంబంధించిన ఆర్డర్స్ తీసుకురావడం, మరి బేస్ మట్టం కట్టడం కూడా జరిగింది. మరి దాన్ని పూర్తి చేసి యువతకి న్యాయం చేయాలని మేము పోరాటం చేస్తుంటే ఆ మాటలను కూడా హేళనగా తీసుకొని మరి బీసీల చేత ఓట్లు వేయించుకొని గెలిచిన కూటమి ప్రభుత్వం ఒక ఎమ్మెల్యే స్థానంలో ఉన్న మరి నరేంద్రవర్మ గారు నాయ బ్రాహ్మణుల కులాన్ని హేళనగా చేస్తూ మాట్లాడడం ఎంతవరకు సమంజసం? ఒక హోదాలో ఉన్న మీరు మరి బీసీ కులాలని ఇంత హేళనగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అండి? ఇట్లా మీరు మాట్లాడడం వల్ల మరి చిన్న చిన్న బీసీ కులాలన్నీ కూడా చాలా బాధగా వాళ్ళకి ఎంతో అవమానకరంగా భావిస్తున్నారు. మరి ఇలాంటి మాట్లాడిన మాటలను మీరు వెనక్కి తీసుకోకపోతే మరి బీసీ కులాలన్నీ కలిసి కూడా మీ మీద చర్య తీసుకోవడానికి మా వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము మద్దతు తెలుపుతాము. బాపట్ల జిల్లా బీసీ సెల్ అధ్యక్షులు గవిని శ్రీనివాస్ యాదవ్ ఈ రోజున ప్రెస్ మీట్లో బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అయినటువంటి నరేంద్రవర్మ గారు మెడికల్ కాలేజీల గురించి మాట్లాడుతూ కులాల ప్రస్తావన తెచ్చి బీసీ కులాలని కులం పేరుతోటి సెటైర్లు వేస్తూ అవహేళనగా మాట్లాడటం అనేది బీసీలకి చాలా ఇబ్బందికరంగా ఉంది. మరి కూటమి ప్రభుత్వం బీసీల ప్రభుత్వం అని, బీసీలు ఓట్లు వేయబెట్టే మేమందరం గెలిచామని చెప్పుకునే ఈ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం కానీ కూటమి ప్రభుత్వం కానీ ఏదైనా సరే కులాలని మరి ఎత్తి చూపెట్టడం అనేది బాధాకరంగా ఉంది. ఆల్రెడీ మాజీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఈ చిన్న చిన్న కులాలని ఇబ్బంది పెడుతూ వాళ్ళని చాలా నీచంగా చిన్న చిన్న కులాలని అగ్రవర్ణం సంబంధించిన వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు ఉద్దేశంతో నాయ బ్రాహ్మణులని మంగళోడ అన్న, బొచ్చుగొరిగేవాడ అన్న, ఇంకా ఏదైనా కించపరిస్తే బీసీ యాక్ట్ కూడా పెట్టారు, నాన్ వెలుబుల్ సెక్షన్. ఎందుకంటే వాళ్ళు రక్షణ కొరకు పెట్టారు. అది రక్షణ కొరకు చిన్న చిన్న కులాలని నాయ బ్రాహ్మణ, రజిక, బోయ, మరి గౌడ, వడ్డెర, ఉప్పర, కృష్ణ బలిజ, సూర్య బలిజ ఇలాంటి చిన్న చిన్న కులాలని
అగ్రవర్ణం వాళ్ళు చాలా ఇబ్బంది పెడతా ఉన్నారనే ఉద్దేశంతో వాళ్ళ రక్షణ కొరకు ఒక యాక్ట్ తీసుకొచ్చి మాజీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఒక బీసీ యాక్ట్ పెట్టారు నాయ బ్రాహ్మణుల మీద. గతంలో కూడా గూడల్లో కానీ కొన్ని సందర్భాల్లో వాళ్ళని ఇబ్బంది పెడతా ఉంటే అలా అంటాం తప్పని ఉద్దేశంతో నాయ బ్రాహ్మణుల్ని మంగళవాడ, బొచ్చుకొరగవాడ అంటే మరి కేసు పెడితే నాన్ వెలుపుల్ కేసు అయింది, యాక్ట్ అయింది. కానీ మేము ఈ బీసీ కులాల తరఫున నరేంద్ర వర్మ గారికి సూటిగా ఒకటే చెబుతున్నాం, మీరు మెడికల్ కాలేజీని గౌరవ మాజీ ఎమ్మెల్యే కోన రఘుపతి గారు మెడికల్ కాలేజీకి తీసుకొచ్చారు. వారు చేయగలిగినంత వరకు చేశారు. మిగతా రిమైనింగ్ నేను మెడికల్ కాలేజీని చేసి ఓపెన్ చేస్తాను పెడతానని మీరు ఒక హామీ ఇచ్చి గట్టిగా బాపట్ల జిల్లా ఉన్న ప్రజలకు గట్టిగా ఒక హామీ ఇచ్చి మేము చేస్తామని చెప్పుకుంటే మీకు ఈ బాధ ఉండేది కాదు. మీరు మెడికల్ కాలేజీ కడతారో, కంప్లీట్ చేస్తారో, కంప్లీట్ చేయరో, కంప్లీట్ చేస్తామని చెప్పకుండా ఈ చిన్న చిన్న బీసీ కులాలు మీరు ఎగ్జాంపుల్గా తీసుకుని నాయ బ్రాహ్మణులని, రజకులని, ఉప్పర్లని, వడ్డర్లని, బోయని, కృష్ణబలిజని, సూర్యబలిజని చిన్న చిన్న కులాలని మరి గొల్లని, యాదవని, గౌడని ఇలాంటి కులాల పేర్లు ఎత్తి మీరు అగ్రవర్ణం వాళ్ళు కించపరుస్తూ ఓట్లు చక్కగా వేయించుకున్నారు, ఎమ్మెల్యే అయ్యారు. కానీ చిన్న చిన్న కులాలని మీరు అగౌరవపరచడం అనేది బాధాకరంగా ఉంది. మీరు బేషరతుగా క్షమాపణ చెప్పాలా. బేషరతుగా క్షమాపణ చెప్పకపోతే ఈ రాష్ట్రం మొత్తం మీద బీసీలు అందరం కలిసి కులాలు చిన్న చిన్న కులాలన్నీ కలిపి ఒకే కులము బీసీ కులము, ఈ బీసీ కులం మొత్తం కలిపి మీ రాష్ట్రం మొత్తం ఉద్యోగం చేసి మీ మీద మరి యాక్షన్ తీసుకోవాలి, బహిరంగంగా క్షమాపణ చెప్పాలని నాయ బ్రాహ్మణులకి మా బీసీలందరూ కూడా బాధ కలుగుతూ ఉంది, చాలా అవమానపరుస్తూ ఉన్నాం. ఇలా మీరే గౌరవ ఎమ్మెల్యేగా ఉండి ఈ కులాన్ని కించపరిచేటట్టు మాట్లాడితే ఇంకా మిగతా కులాలు కూడా చిన్న చిన్న కులాలందరినీ కూడా ఇట్లా అవహేళన చేస్తూ, ఎగతాళి చేస్తూ, కించపరుస్తూ చేస్తారు. కాబట్టి మీరు బహిరంగంగా క్షమాపణ చెప్పాలా. చెప్పని పక్షాన రాష్ట్రం మొత్తం మీద బీసీలందరూ ఉద్యమిస్తాం, పోరాడతాం. లేదంటే యాక్చువల్గా ఈ సెక్షన్ పెట్టి మరి నాన్ వెలుగుల సెక్షన్ కాబట్టి సెక్షన్ పెట్టి మరి జైలు పంపిస్తే కానీ మిగతా వాళ్ళు కూడా ఇలాంటి పనులు లేకుండా ఉంటారు. కాబట్టి మీరు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. బీసీసీఎల్ అధ్యక్షులుగా బాపట్ల జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ అధ్యక్షులుగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాం. మా బీసీ సోదరులందరూ కూడా ఇక్కడ మరి నియోజకవర్గ స్థాయి బీసీసీఎల్ నాయకులు ఉన్నారు, మహిళా నాయకులు ఉన్నారు, మండల స్థాయి బీసీఎల్ నాయకులు ఉన్నారు. అందరం కూడా మేము నాయ బ్రాహ్మణుల మద్దతుగా ఉండి బీసీ కులాలందరినీ కలుపుకొని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి బాపట్ల అభివృద్ధి చెప్పాలంటే బాపట్లను అభివృద్ధి చేసింది కోన కుటుంబమే. కోన ప్రభాకర్ గారు బాపట్లని ఎడ్యుకేషన్ హబ్గా మరి ఎడ్యుకేషన్ సెంటర్గా బాపట్లని తీర్చిదిద్దారంటే కోన ప్రభాకర్ గారు. కోన ప్రభాకర్ గారు తర్వాత ఏజీ కాలేజీని తీసుకొచ్చింది ఎవరండి? కోన ప్రభాకర్ గారు. అప్పట్లో బాపట్ల ఇంజనీరింగ్ కాలేజీ తీసుకొచ్చిందండి కోన. చాలా అభివృద్ధి చేశారు. కోన రఘుపతి గారు వచ్చిన తర్వాత జిల్లాని బాపట్ల జిల్లాని చేశారు. మరి ముఖ్యంగా చెప్పాలంటే గతంలో బాపట్ల సెంటర్ ఇరుగ్గా ఉండేది. మరి గడియార స్తంభం దగ్గర నుంచి ఆంజనేయ స్వామి గుడి దాకా చక్కగా ఒక్క రిక్షా వెళ్ళాలన్నా, ఒక కారు వెళ్ళాలన్నా చాలా ఇరుగ్గా ఉండేది. అలాంటి బాపట్ల నడి సెంటర్ని వెడల్పు చేస్తూ, బాపట్లను అభివృద్ధి చేస్తూ, సూర్యలంకను అభివృద్ధి చేస్తూ, బాపట్లని కనీసం పాత బస్ స్టాండ్ని చాలా అభివృద్ధి చేస్తూ, వెంకటేశ్వర స్వామి గుడిని తీయటానికి ఇంకో కొత్త గుడిని నిర్మించి మరి వెంకటేశ్వర గుడిని కూడా జరిపి ఓపెన్ చేసి విశాలంగా చేసి ఎంత చెప్పుకుంటా పోతే చాలా అభివృద్ధి చేశారు. మేము బాపట్ల పుట్టి పెరిగి చదివిన వ్యక్తిగా మాట్లాడుతూ ఉన్నాం. కోనా వాళ్ళైన బాపట్లకి కోనా కుటుంబం బాపట్ల ప్రజలందరూ కూడా రుణపడి ఉంటారని చెప్పి తెలియజేస్తా ఉన్నా. 15 నెలల్లో నువ్వు వచ్చి చేసింది ఏమీ లేదు, జీరో. 23 సంవత్సరాల్లో కూడా మీరు చేసేది కూడా ఏమి లేదు, చేయలేరు, అభివృద్ధి చేయలేరు, మీ వల్ల కాదు. మీరు అభివృద్ధి చేసి చూపించండి, ఏం లేదు. ఒకే ఒక మెడికల్ కాలేజీని మీరు నిర్మించి చూపించండి, మీ శక్తిని నిరూపించుకోండి. మీరు అప్పుడు మంచి అభివృద్ధి చెందినటువంటి ఎమ్మెల్యేగా మీకు పేరు వచ్చింది. గతంలో కూడా మాకు బాపట్లలో మెడికల్ కాలేజీ వస్తే ఎట్లాగే ఏదో కొందరు రాజకీయ నాయకులు అభ్యంతరం వలన మా చీరాలకి మెడికల్ కాలేజీ కూడా మధ్యంతరంగా ఆగిపోయింది. బిల్డింగ్లు చూశారు మీరు, మధ్యంతరంగా చీరాల మెడికల్ కాలేజీ ఆగిపోయింది. బాపట్ల మెడికల్ కాలేజీ కూడా మరి కోన రఘుపతి గారు
మరి ఎంతవరకు శాంక్షన్ తీసుకొచ్చారు, వారు చేయగలిగినంత చేశారు. రిమైనింగ్ మీరు దాన్ని కంప్లీట్ చేసి మరి ఓపెన్ చేసి మీ చేతుల మీద మెడికల్ కాలేజ్ చేస్తే ప్రజలందరూ కూడా మిమ్మల్ని గౌరవిస్తూ ఉంటారు. కానీ ఇట్లా మీరు చటాయిలు చిన్న చిన్న ఎగతాలు చేస్తూ చిన్న చిన్న కులాలని కించపరుస్తూ మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. మేము బాపట్ల జిల్లా మొత్తం మీద బీసీ సంఘాలుగా, బీసీ అధ్యక్షులుగా, బీసీ నాయకులుగా, బీసీ కార్యకర్తలుగా దీన్ని ఖండిస్తున్నాం. మా న్యూస్ 1 తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.